ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ గొడవలతో క్యాచన్పల్లి ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. దానిపై విచారించిన హైకోర్టు 3 వారాల్లోపు చైర్మన్ ఎన్నికను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు అన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసినప్పటికీ ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రమే కొంత వివాదం నెలకొనడము. ఇటు ఇబ్రాహీంపట్నం విషయానికి వస్తే ఏకంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ గురవ్వడము, తీరా ఎన్నిక సమయంలో అతన్ని బలవంతంగా తీసుకొచ్చి నా ద్వారా వీళ్ళు ఈ వేధింపులకు పాల్పడి దానిపైన దౌర్జన్యానికి పాల్పడి బలవంతంగా నా చేతు పైకి లేపించి ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా ఈ అంశం కోర్టుకు చేరడము, కోర్టు దీనిపైన విచారణ జరపడము, కిడ్నాప్ కి గురైనటువంటి వ్యక్తిని స్వేచ్ఛగా వదిలేసి అతని మొబైల్ ఫోన్ ని, అతని సర్టిఫికేట్ ని ఇమీడియట్ గా అతను హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా ఇబ్రాహీంపట్నం పోలీసులకు కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. తర్వాత 2 అంశాలపైన వివిధ అభ్యర్థులు అటు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా కోర్టుని ఆశ్రయించి ఒకరేమో చైర్మన్ ఎన్నిక చెల్లుతుందంటూ ఆర్డర్స్ ఇవ్వడం అని ఒకరు, ఈ చైర్మన్ ఎన్నిక చెల్లదు మళ్ళీ ఎలక్షన్ అంటే చైర్మన్ ని వైస్ చైర్మన్ ఎన్నుకునే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలంటూ మరొక పక్క. ఈ 2 అంశాలపైన ఈ రోజు తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత తెలంగాణ ఎన్నికల కమిషన్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ 3 వారాల్లోపు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి క్యాతన్పల్లి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి ఎన్నికలు పూర్తి చేయాలంటూ కూడా హైకోర్టు క్లియర్ గా ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే గతంలో కోర్టు విచారించి ఆదేశాలు ఇచ్చినటువంటి అంశంలో కలెక్టర్దే తుది నిర్ణయం అంటూ గతంలో కోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇటు అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కోర్టుని ఆశ్రయించి ఎన్నికను చెల్లుబాటు అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఒకరు, ఇది చెల్లకుండా నిలిపివేయాలి, మళ్ళీ ఎన్నిక పెట్టాలి చైర్మన్ వైస్ చైర్మన్ అనే ఒక విషయంలో కోర్టును ఆశ్రయించడంతో 2 వైపుల నుంచి ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత అసలు చైర్మన్ ఎన్నికనే జరగలేదు, దీన్ని మళ్ళీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలన్నట్టు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో 3 వారాల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి కోర్టుకి ఆ వివరాలను కూడా అందజేయాలంటూ కూడా గౌరవ హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. క్యాతన్పల్లి, ఇబ్రహీంపట్నం ఈ 2 మున్సిపాలిటీకి చెందినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి 3 వారాల్లోపు ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు చేస్తూ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఈ వారం లేదా వచ్చే వారంలో ఇబ్రహీంపట్నం కి చెందినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ని ఎన్నుకునే విధంగా తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి అందరూ కూడా స్వేచ్ఛగా వారు ఓటింగ్ లో పాల్గొని చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అన్న ఎన్నుకునే ప్రక్రియ స్వేచ్ఛగా సాగాలంటూ కూడా ఇప్పటికే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సరైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరిని భయప్రాంతాలకు గురి చేయకుండా, ఒత్తిడి చేయకుండా ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఏ వ్యక్తికి మద్దతు ఇవ్వాలి, వారి స్వేచ్ఛగా వారు ఓటు హక్కుని వినియోగించుకొని వాళ్ళకు మద్దతు తెలియజేసే విధంగా వ్యవహరించాలి అంటూ కూడా కోర్టు గతంలోనే ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి ఈ 2 చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఈ బలబలాలు ప్రదర్శించుకునేటువంటి సమయం కాబట్టి 2 పార్టీ నాయకులు ఎవరిని కూడా ఒత్తిడి చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఏ వ్యక్తిని ఎన్నుకుంటున్నారు, ఏ పార్టీని ఎన్నుకుంటారు అది వాళ్ళ ఇష్టం అంటూ కూడా వదిలేసి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి వారిపై ఒత్తిడి చేసి బలవంతంగా ఓట్లేపించేటువంటి విధంగా కాకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు ఓటేస్తారో వారి చైర్మన్ ని, వైస్ చైర్మన్ ని ఎన్నుకున్న తర్వాత ప్రమాణ స్వీకారమైనటువంటి వెంటనే ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేయాలంటూ కూడా గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అదే క్యాతన్పల్లి విషయానికి వస్తే ఇక్కడ బాల్కసుమన్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యారు, బెయిల్పై విడుదలయ్యారు. మళ్ళీ గొడవలు జరిగే అవకాశం ఉందా, అంటే లేక సజావుగానే ఎన్నికలు మళ్ళీ సాగే అవకాశం ఉందా? బాల్కసుమన్ తను అక్కడికి వెళ్లి కొంత హంగామా క్రియేట్ చేయడము, అధికారులను దూషించడము, ఎన్నికల అధికారులను సైతం లెక్కసరంగా నోటికొచ్చిన కాడికి వాళ్ళని దూషించడము, ఇబ్రహీంపట్నంలో కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యి
అదే ఎన్నిక రోజు స్వయంగా అతను ప్రత్యక్షం అవడము, అతన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కూడా పక్క నుండి అతను చేతులేపి బలవంతంగా పాల్పడ్డారంటూ కూడా ఆ బాధితుడే మళ్ళీ తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేసి స్వయంగా కోర్టులో తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు చోట్ల కూడా ఎన్నికల విషయంలో చైర్మన్ వైస్ చైర్మన్ విషయంలో ఒత్తిడికి లోన్ చేసి ఒకరు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు, ఒకరు కిడ్నాప్ చేసి ఆ ఎన్నికను నిలుపుదలకు ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ పైన ఈ రోజు కోర్టు రెండు వైపుల నుంచి విని 3 వారాల్లోపు కేతన్పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందినటువంటి రెండు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి సాఫీగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కాకుండా పీస్ఫుల్ గా అక్కడ ఈ ఎన్నిక జరిపించాలి, పోలీసులు సరైనటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. గతంలో జరిగిన విధంగా వ్యక్తులు వచ్చి ఈ మున్సిపల్ కమిషన్ కార్యాలయం దగ్గర హంగామా చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడము, అభ్యర్థులని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళ నొత్తిళ్లకు బెదిరించడం ఇలాంటివి ఏవీ కాకుండా ఎవరు ఓటు ఎవరికి వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసే విధంగా ఈ రెండు చోట్ల ఎన్నికలు సాగాలంటూ కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఈ 3 వారాల్లోపు ఈ రెండు మున్సిపాలిటీలో ఎన్నికలను పూర్తి చేసి ఆ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ కోర్టుకి సమర్పించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ.